వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఈ నెల ఫిబ్రవరి 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ రోజు అసలు ఢిల్లీలో మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో వెళ్లారు. సో తెలంగాణలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల పరిపాలన పైన కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటి వరకు నడిచిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి, ఏ పథకాలు అలాగే ఏ విధంగా మళ్ళీ స్ట్రెటన్ అవుతుంది అండ్ ప్రజల లోపలికి ఇంకా ఏ విధంగా పార్టీకి తీసుకెళ్తారు, మరి మంత్రివర్గంలో కొంతమందికి అవకాశం కల్పించాలా వద్దా, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులతో వెళ్తారా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు చేయరా అనేది కీలక అంశాలు కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ అయిపోయినాక 26వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి బడ్జెట్ సమావేశాలు అంటే ఎలా ఉండబోతుంది, తర్వాత ఇంకేమైనా కొత్త పథకాలు తీసుకొస్తారా, అండ్ ఉన్న పథకాలలో చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడున్నటువంటి పెట్టిన పథకాలు ఓకే, ఫ్రీ బస్సు కావచ్చు, 200 యూనిట్లు కరెంటు కావచ్చు, 500 రూపాయలు గ్యాస్ కావచ్చు, తర్వాత ఇప్పటివరకు రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు, 2 సార్లు మాత్రమే వేశారు. ఒక సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు ఒకసారి మాత్రమే పూర్తిగా రైతు భరోసా వేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అంట, తర్వాత ఒకటి ఆర్టిఫిషియల్ బీచ్ అంట, ఇట్లాంటివి ఎన్నో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అది తీసుకొస్తారా, లేకపోతే బడ్జెట్ లో తొలగిస్తారా, ఇంకేమైనా కొత్త పథకాలను చేరుస్తారా, ఉన్న పథకాలను తీసేస్తారా అన్నది మాత్రం చూడాల్సిన విషయం. మరి బడ్జెట్ సమావేశాలపైన చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ గారు అటెండ్ అవుతారా లేదా అన్నది మెయిన్ పాయింట్ గా చూడొచ్చు. గత కేసీఆర్ గారు వస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిపోయింది కాళేశ్వరంలో అని చెప్పేసి అంటున్నారు. ఈ కార్ రేసింగ్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో లక్షల కోట్లు నీలపాలు చేశారని చెప్పేసి పదే విమర్శిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని, అలాగే ఈరోజు 7 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అప్పు చేసిన దానికి మేము మిత్తి కడుతున్నామని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్తే చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి జనాలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాలకైనా కేసీఆర్ గారు వస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.